రిఫరెన్స్ బుక్స్ కనుక ఒకసారి మనం చూసుకుంటే హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించి ఆర్ఎస్ శర్మ, అదేవిధంగా సతీష్ చంద్ర మరియు బిపిన్ చంద్రతో పాటు తెలుగు అకాడమీ బుక్స్ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి లక్ష్మీకాంత్ బుక్ మనకు అవైలబుల్గా ఉంటుంది. సో ఆ బుక్స్ ఒకసారి నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను మీకు ఈజీగా ఉండడానికి. సో ఇక్కడ ఒకసారి ఈ బుక్స్ కనుక ఒకసారి మనం చూసుకుంటే జాగ్రఫీకి సంబంధించిన బుక్స్లో మనకు తెలుగు అకాడమీ బుక్స్ ఏవైతే ఉన్నాయో తెలుగు అకాడమీ బుక్స్ చాలా ఉపయోగపడతాయి. ఇందులో మనకు ఫిజికల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ అనే బుక్స్ ఉంటుంది. ఇవే బుక్స్ మనకు తెలుగు మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ మీరు గమనిస్తే సేమ్ బుక్స్ మనకు తెలుగు మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది మనకు మెయిన్స్కి అదేవిధంగా ప్రిలిమ్స్కి కూడా చాలా చాలా ఉపయోగపడతాయి. ప్రిలిమ్స్కి మరియు మెయిన్స్కి ఈ బుక్స్, ఈ తెలుగు అకాడమీ బుక్స్ ఏవైతే ఉన్నాయో తెలుగు అకాడమీ బుక్స్ చాలా చాలా ఉపయోగపడతాయి. ఇక ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారు ఇక్కడ తెలుగు అకాడమీ బుక్స్ మాత్రమే కాకుండా సో మీరు మాజిద్ హుస్సేన్ వంటి బుక్స్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అది మనకు మెయిన్స్కి కూడా ఉపయోగపడుతుంది. దాంతోపాటు జీసీ లియాంగ్ అని మనకు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఒక బుక్ ఉంటుంది. సో అది కూడా మీరు అవసరం అనుకుంటే ఫాలో అవ్వచ్చు. అయితే ఇది మనకు ప్రామాణికంగా తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ బుక్స్ను నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఇక తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి తెలంగాణ భూగోళ శాస్త్రము, తెలంగాణ రీజనల్ జాగ్రఫీ అని తెలుగు అకాడమీ బుక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఈ తెలుగు అకాడమీ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఈ తెలుగు అకాడమీ బుక్స్ కి సంబంధించి ఇది ఓల్డ్ బుక్స్ ఇవి. సో వీటిని మనము రీసెంట్ గా అప్డేట్ అయిన బుక్స్ కనుక తీసుకుంటే బెటర్. ఎందుకంటే మనకు డిస్ట్రిక్ట్స్ ఫార్మేషన్ అయిన తర్వాత కొత్త బుక్స్ అనేది రాలేదు కాబట్టి కొత్త బుక్స్ వచ్చిన తర్వాత మనము ఈ తెలంగాణ రీజనల్ జాగ్రఫీకి సంబంధించిన బుక్స్ మనము తీసుకోవాలి. ఇక ఎకానమీకి సంబంధించి ఇండియన్ ఎకానమీలో తెలుగు మీడియంలో మనకు ఒక 2 బుక్స్ ఉంటాయి. ఇది ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్ గా తెలుగు అకాడమీ తీసుకురావడం జరిగింది, భారతదేశ ఆర్థిక వ్యవస్థ అని. సో ఈ బుక్స్ మనకు మెయిన్స్ కి చాలా ఉపయోగపడతాయి. ఇది మనకు మెయిన్స్ లో ఆన్సర్ రైటింగ్ కి చాలా డీటెయిల్ గా ఇందులో ఇవ్వడం జరిగింది. సో దాంతో పాటు ఇంగ్లీష్ మీడియం కి సంబంధించి ఇండియన్ ఎకానమీ BA థర్డ్ ఇయర్ బుక్ తెలుగు అకాడమీ అవైలబుల్ గా ఉంటుంది. ఇక అడిషనల్ గా దత్ అండ్ సుందరం బుక్ ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు. సో ఈ బుక్ కూడా మనము ఫాలో అవ్వచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణ ఎకానమీకి సంబంధించి తెలుగు అకాడమీ బుక్ మనకు అవైలబుల్ గా ఉంది. సో ఇది మనం లేటెస్ట్ గా అప్డేట్ అయిన బుక్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో లాస్ట్ గతంలో ఉన్న సర్వే డీటెయిల్స్, గతంలో ఉన్న బడ్జెట్ డీటెయిల్స్ ఉన్నాయి. లేటెస్ట్ అప్డేట్ బడ్జెట్ కానీ సర్వే డీటెయిల్స్ కానీ ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో కొత్త బుక్స్ వచ్చిన తర్వాత తెలుగు అకాడమీ బుక్స్ మనము తీసుకొని చదువుకోవచ్చును. ఇది మనకు ప్రిలిమ్స్ కి ఉపయోగపడుతుంది, అదేవిధంగా మెయిన్స్ కి కూడా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇక్కడ మనకు తెలుగు అకాడమీ బుక్స్ కి సంబంధించి BA ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ కి సంబంధించి భారతదేశ చరిత్ర సంస్కృతి బుక్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి ప్రామాణికమైన బుక్స్ గా మనం చెప్పుకోవచ్చు ఈ 2 బుక్స్. ఇక ఇది మనకు ప్రిలిమ్స్ కి మరియు మెయిన్స్ కి 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఇంకా మరింత సమాచారం కోసము ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఆర్ఎస్ శర్మ, సతీష్ చంద్ర మరియు బిపిన్ చంద్ర బుక్స్ రిఫర్ చేయొచ్చు. ఇక తెలుగు మీడియం అభ్యర్థులకి కూడా ఆర్ఎస్ శర్మ తెలుగులో ఉంటుంది, సతీష్ చంద్ర బుక్ కూడా తెలుగులో ఉంటుంది, అదేవిధంగా బిపిన్ చంద్ర బుక్ కూడా తెలుగులో ఉంటుంది. ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు మెయిన్స్ కి చాలా చాలా ఉపయోగపడతాయి. సో ఈ మెయిన్స్ కి చాలా చాలా ఉపయోగపడతాయి ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి. ఇక నెక్స్ట్ ఇండియన్ పాలిటీకి సంబంధించి లక్ష్మీకాంత్, ఇది మనకు బోత్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి ఈ బుక్ ని మనము ఫాలో అవ్వచ్చు. ఇక గవర్నెన్స్ కనుక చూసుకుంటే గవర్నెన్స్ లో మనకు లక్ష్మీకాంత్ బుక్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్ గా ఉంటుంది. తెలుగు మీడియం వారికి ప్రత్యేకంగా గ్రూప్ 1 కి AKS IAS మెటీరియల్ అనేది మనకు అవైలబుల్ గా ఉంటుంది. ఇది మనకు TSPSC మరియు APPSC కి కూడా ఉపయోగపడుతుంది. ఈ బుక్ ఏదైతే ఉందో ఇది ప్రభుత్వ పరిపాలన అనే బుక్ తెలుగు మీడియంలో మనకు అవైలబుల్ గా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎథిక్స్. ఈ ఎథిక్స్ బుక్ ఏదైతే ఉందో ఇది మనకు ఇంగ్లీష్ మీడియంలో కార్తికేయన్ బుక్ మనకు అవైలబుల్ గా ఉంది. దాంతోపాటు వేరే బుక్స్ అంటే సుబ్బారావు కానీ లేకపోతే లెక్సికాన్ కానీ ఈ బుక్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. సో ఏదైనా ఒక బుక్ ని కనుక రిఫరెన్స్ గా తీసుకొని మనం చదువుకోవచ్చును.
ఇక తెలుగు మీడియం అభ్యర్థులకి ఏకేఎస్ ఐఏఎస్ నుంచి నైతిక విలువలు అనే తెలుగు మీడియంలో ఈ బుక్ ని ప్రింట్ చేయడం జరిగింది. ఇది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి కనుక తీసుకుంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో తెలుగు అకాడమీకి సంబంధించి బోత్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో మనకు ఈ బుక్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇది మనకు ప్రిలిమ్స్ కి ఉపయోగపడుతుంది, అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇక తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ కనుక తీసుకుంటే తెలుగు అకాడమీ బుక్ సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్పెషల్ గా తెలుగులో మనకు ఒక బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ BA థర్డ్ ఇయర్ లో మనకు తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ బుక్ ఏదైతే ఉందో ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇది ప్రిలిమ్స్ కి అదేవిధంగా మెయిన్స్ కి కూడా ఇదే బుక్ చదువుకోవాలి. ఇక తెలంగాణ మూవ్మెంట్ కనుక మనం చూసుకుంటే తెలంగాణ మూవ్మెంట్ కి సంబంధించి వి ప్రకాష్ బుక్ ఏదైతే ఉందో ఇది మనకు బోత్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో అవైలబుల్ గా ఉంటుంది. దాంతోపాటు తెలుగు మీడియం అభ్యర్థులకు ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమము రాష్ట్ర అవతరణ అని ఒక బుక్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనకు మెయిన్స్ కి ఉపయోగపడుతుంది, అదేవిధంగా ప్రిలిమ్స్ కి ఉపయోగపడుతుంది. ఇక దీంతో పాటు మనకు కరెంట్ అఫైర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి మనకు ఏకేఎస్ ఐఏఎస్ నుంచి ఎవ్రీ మంత్ మ్యాగజైన్ రిలీజ్ చేస్తూ ఉన్నాము. ఇది మనకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో అవైలబుల్ గా ఉంటుంది. సో ప్రజెంట్ దీనికి సంబంధించి మ్యాగజైన్స్ మనకు అవైలబుల్ గా ఉన్నాయి, పాత మ్యాగజైన్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. సో ఈ మ్యాగజైన్స్ మనకు ప్రిలిమ్స్ కి మరియు మెయిన్స్ కి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అదేవిధంగా మనము రెగ్యులర్ గా న్యూస్ పేపర్ ని ఫాలో అవుతూ ఉండాలి. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే హిందూ న్యూస్ పేపర్ ని ఫాలో అవ్వాలి. అదేవిధంగా ఈనాడు న్యూస్ పేపర్ ఏదైతే ఉందో ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకు రీజనల్ ఇష్యూస్ తో కవర్ అవడంతో పాటు ఎడిటోరియల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు న్యూస్ పేపర్స్ ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి. దాంతోపాటు మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి తెలంగాణ మ్యాగజైన్ మనకు ఎవ్రీ మంత్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ మ్యాగజైన్. ఇందులో ఇన్ఫర్మేషన్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది కాబట్టి తెలంగాణ మ్యాగజైన్ కూడా మనము రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండాలి. ఇందులో మనకు కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన అంశాలతో పాటు తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ హిస్టరీకి సంబంధించిన అంశాలు కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుంది తెలంగాణ మ్యాగజైన్ లో. కాబట్టి ఈ మ్యాగజైన్ కూడా మనము రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండాలి. ఇక కొన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ సొసైటీకి సంబంధించి మనకు NCERT బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ NCERT బుక్స్ ని చదువుకోవచ్చు. ఇండియన్ సొసైటీ తెలుగు అకాడమీ బుక్ మనకు మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది, అది కూడా మనము చదువుకోవచ్చును. సో ఇందులో మనకు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కి సంబంధించి మాక్సిమం అన్ని బుక్స్ ని ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో ఇందులో ఏంటంటే నేను ఇచ్చిన బుక్స్ అన్ని స్టాండర్డ్ బుక్స్, ప్రామాణికమైన బుక్స్ ఇవి. ఎందుకంటే తెలుగు అకాడమీ బుక్స్ కాబట్టి చాలా ప్రామాణికంగా ఉంటాయి. ఇవి రిఫరెన్స్ బుక్స్ కూడా కాబట్టి మనము మార్కెట్ లో ఉన్న అన్ని బుక్స్ ని చదవకుండా కేవలం కొన్ని బుక్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని అదే బుక్స్ ని 10 సార్లు కనుక రివిజన్ చేస్తూ ఉంటే మనకు ఈజీగా ఉంటుంది. 10 బుక్స్ ని చదవడం కంటే ఒకటే బుక్ ని 10 సార్లు చదవాలి. ఇది గుర్తుంచుకోండి. ఒకటే బుక్ ను 10 సార్లు కనుక రివిజన్ చేస్తే మనకు సబ్జెక్ట్ అనేది పూర్తిగా అవగాహన రావడంతో పాటు మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. 10 రకాల బుక్స్ చదవడం వల్ల మనకు కన్ఫ్యూజన్ ఎక్కువగా రావడంతో పాటు ఎగ్జామ్ లో మనకు కరెక్ట్ గా ఆన్సర్ చేయలేకపోవడం ఒక అడ్డంకిగా ఉంటుంది. ఈ 10 రకాల బుక్స్ చదవడం వల్ల కేవలం ఒకటే బుక్ ను 10 సార్లు చదవండి. సో ఇదే ఎవరైనా చెప్పేది. ఆల్రెడీ ప్రీవియస్ ర్యాంకర్స్ కూడా ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే ఒకటే బుక్ ను 10 సార్లు చదవమని చాలా మంది చెప్పారు. కాబట్టి సో మార్కెట్ లో ఉన్న అన్ని రకాల బుక్స్ చదవకుండా కేవలం సెలెక్టెడ్ బుక్స్ మాత్రమే చదువుకొని సక్సెస్ అవ్వండి. సో దీనికి సంబంధించి నేను ఇక్కడ ఈ బుక్స్ కి సంబంధించిన సమాచారం ఏదైతే ఉందో వీటిని మీకు ఇక్కడ మొత్తం క్లియర్ గా అప్డేట్ చేయడం జరిగింది. దాంతోపాటు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఆఫీస్ నెంబర్ కి కాల్ చేయొచ్చు. ఆఫీస్ లో మీకు గైడెన్స్ ఇవ్వడానికి, మెంటర్షిప్ ఇవ్వడానికి ఉంటారు. అదేవిధంగా ఏకేఎస్ ఐఏఎస్ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కి సంబంధించిన కోచింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ లో ఉంటుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మనకు అవైలబుల్ గా ఉంటుంది. స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీతో మనము ఈ క్లాసెస్ ని నిర్వహిస్తున్నాము. దాంతోపాటు మనకు రెగ్యులర్ గా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్ కి మరియు మెయిన్స్ కి సెపరేట్ గా టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. దీనికి సంబంధించి మీరు 8448449709 అనే నెంబర్ కి కాల్ చేయొచ్చు. సో ఇది TSPSC గ్రూప్ 1 కి సంబంధించిన రెఫరెన్స్ బుక్స్, అదేవిధంగా సిలబస్.
సో మనము ఒక ప్రణాళిక వారిగా సిలబస్ని డిజైన్ చేసుకొని ఏ రోజు ఏమేం చదవాలి, ఏ టాపిక్ చదవాలని రెగ్యులర్గా ఒక ప్రణాళిక ప్రకారం చదివితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రిఫరెన్స్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిఫరెన్స్ బుక్ని కొత్తగా అప్డేట్ అయిన మెటీరియల్ ఏదైతే ఉందో ఆ అప్డేట్ అయిన మెటీరియల్ని కూడా మనము తీసుకొని చదువుకోవాలి. పాత బుక్స్ చదవకుండా కొత్తగా అప్డేట్ అయిన బుక్స్ని మాత్రమే చదువుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.